హలో అండి, నేను మీ నాగభూషణం. నేను మీకు చూపిస్తున్న నేత బ్లౌజ్ పీస్ అండి. ఈ బ్లౌజ్ పీస్ తో చీర ఎండింగ్ లో నేస్తున్నాను. ఇక్కడితో చీర పూర్తయింది, వార్పు కూడా పూర్తయిందండి. చీరను పూర్తయిన తర్వాత చీర కోసుకోవడం కోసం ఇలా బద్దెనేత నేసుకుంటున్నానండి. బద్దెనేత ఒక 7 దాకా నేసుకుంటాను. అలా నేసుకున్న తర్వాత కడ్డీ కూర్చుకోవాలి. కడ్డీ కూర్చుకోవడం వల్లనే పడుగు నిలబడుతుంది దోని మీద. నేను నేస్తున్న బద్దెనేత 7 దాకా పూర్తయిందండి. ఇక్కడికి ఆపేస్తున్నాను మగ్గం నేసేది. నేను తయారు చేస్తున్న చీరకు పలక నిండటం వల్ల చెవుడు కట్టే ముందు పెట్టుకుంటున్నానండి. ఇలా పెట్టుకోవడం వల్ల గుడ్డ చుక్కు కాకుండా విమర్శగా ఉంటుంది. ఆ తర్వాత అయిపోయిందని చెప్పాను కదండి వార్పు, ఇక్కడితో పూర్తి అయిపోయిందండి. ఈ తర్వాత ఈ ఖాళీ డోలుని పక్కకు తీసేసుకుంటాను. ఇలా తీసుకున్న తర్వాతనే నిండు డోలును తగిలించుకొని అత్తకటం మొదలు పెట్టుకుంటానండి. అత్తకటం మొదలు పెట్టుకునేకి ముందుగా ఈ పడుగులోకి అనిలాకలు ఎక్కించుకోవాలండి. అలా ఎక్కించుకోవడం వల్లనే అత్తు తిరిగి వేరే కొత్త పడుగును మలుచుకోవడం జరుగుతుంది. మగ్గం వృత్తిని నమ్ముకొని బ్రతుకుతున్న మా చేనేత కార్మికులకు కాస్త సపోర్ట్ చేయండి అబ్బా. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నమస్తే అండి.